మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏం చేస్తాము అని చాలామంది అడుగుతుంటారు. ఈరోజు వీడియోలో అది మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. మోకాళ్ళలో యూజువల్లీ అంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ మోకాలు అరిగినప్పుడు చేస్తూ ఉంటాం. మనకు మోకాల్లో ఏంటంటే రెండు ఎముకలు ఉంటాయి మెయిన్. ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. మోకాలు అరిగినప్పుడు అంటే ఈ గుజ్జంతా అరిగిపోయి ఇలా ఎముక రాసుకుంటూ ఉంటుంది. ఇలా దాంతోపాటు ఏంటంటే ఒక సైడ్ అరిగిపోవడం వల్ల కాలు ఇలా వంకరగా కూడా ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్లో ఏం చేసామంటే ఈ తొడ ఎముక ఉంటుంది కదా, ఇందులో ఈ అరిగిపోయిన పార్ట్ అంటే ఈ బోన్ని ఇట్లా లెవెల్గా కట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా లెవెల్గా కట్ చేసిన తర్వాత ఇది తొడ ఎముకకు సంబంధించిన ఇంప్లాంట్. ఈ కప్పు లాంటిది ఈ కట్ చేసిన తర్వాత ఈ తొడ ఎముకకి ఇలా అమర్చుతాం. దాని తర్వాత ఇది కాలు ఎముక, సేమ్ ఇక్కడ కూడా ఇలా అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి ఇట్లా లెవెల్గా కట్ చేస్తాం ఎముకని. కట్ చేసిన తర్వాత ఇది ఒక టిబియల్ బేస్ ప్లేట్ అంటాం. దీన్ని ఇలా ఎముక లోపలికి ఇట్లా ఇన్సర్ట్ చేస్తాం. ఈ రెండింటికి మధ్యలో దీన్ని ఇది పాలిఎథిలిన్ అంటాం. సో టోటలీ 3 పార్ట్స్ ఉంటాయి. దీన్ని ఇలా పెట్టి ఇలా ఫిక్స్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వంకరగా ఉన్న కాలు ఫస్ట్ స్ట్రైట్ అవుతుంది, దాంతోపాటు ఇలా మూమెంట్ అనేది స్మూత్గా అవుతుంది, అండ్ ఈ ఎముక రాసుకోవడం అనేది ఉండదు కాబట్టి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో నీ రీప్లేస్మెంట్ అంటే బేసిక్గా ఇలా చేస్తాం. థ్యాంక్ యూ.